వాసాల మరి గురించి కూడా కొంచెం ఆలోచించండి మల్లన్న గారు. వాసాల మరి అంటే నిన్న ఏం జరిగిందంటే నేను మా విలేజ్కి వెళ్ళడం జరిగింది. అంటే నేను పుట్టినటువంటి ఊరికి ఆలేరు నియోజకవర్గంలో వెళ్ళి అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఏది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గ్రామంలో నిన్న జరిగినటువంటి అఖిలపక్షం మా గ్రామం గొప్పతనం ఏంటంటే మొత్తం మండలంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి గ్రామం మా ఊరు మాదాపూర్. మా ఊర్లో యూత్ 1500 మంది ఉంటారు. ఓన్లీ యూతే 1500 మంది యూత్ ఉంటారు. సో అట్లా ఆ గ్రామంలో పుట్టిన కాబట్టి ఆ గ్రామంలో నేను ఎన్నికల్లో నిలబడితే ఆ గ్రామంలో ఒక సింగిల్ ఓటు కూడా వేరే వాళ్ళకి వేయొద్దని చెప్పి గ్రామం తీర్మానం చేసి మొత్తం కట్టగట్టుకొని తీన్మార్ మల్లన్న కోటేయడం జరిగింది పట్టభద్రులంతా. సో ఆ రకంగా నేను ఆ రోజే చెప్పిన నేను గెలిస్తే ఈ గ్రామాన్ని రూపురేఖలు మారుస్తా అని చెప్పిన అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోటి మాదాపురం గ్రామంలో దాదాపు 4,58,00,000 రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఆ గ్రామంలో ఎక్కడ సీసీ రోడ్లు ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనిపించొద్దని, అలాగే పాఠశాల భవనాలని అదనపు గదులను నిర్మిస్తూ ఆడిటోరియం, అలాగే ఎస్సీ కాలనీలో మినీ ఫంక్షన్ హాలు, దాంతోపాటు మాధవరాయుడి గుట్ట ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. ఇప్పుడు ఏదైతే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటా ఉన్నారో చాలామంది ఏది తిరుపతికి పోలేని వాళ్ళు అక్కడికి పోండి, ఆడ వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. మాదాపురం గ్రామం మాధవరాయని గుట్ట పైన ఉంటుంది. మాధవరాయని గుట్ట పేరు మీదనే మాదాపురం ఆ ఊరికి అదే పేరు వచ్చింది. ఆ పేరు ద్వారా వచ్చింది. నేను అక్కడికి పోవడం జరిగింది ఆ సందర్శన కోసం. అలాగే ఆ స్కూల్లో మా ఊర్లో ఉన్నటువంటి మా విలేజ్లో ఉన్నటువంటి అందరి నాయకులకి, అన్ని పార్టీల నాయకులకి నిన్న కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. నిజంగా మా ఊరు ఒక గొప్ప ఊరు. ఎందుకు చెప్పాలంటే అక్కడ రాజకీయ పార్టీలు ఎన్నున్నప్పటికీ తీన్మార్ మల్లన్న పోతే మాత్రం అందరూ ఒకే తాటిపైకి వస్తారు. ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. మా ఊరిలో నాయకత్వం అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ నిధులను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బషీర్ అనే తాత చేతిలో పెట్టడం జరిగింది. నిన్న ఆ ఫొటోస్ ఉన్నాయి ఏమన్నా బషీర్ తాత సీనియర్ రాజీవ్ గాంధీ గారు మరణించినప్పుడు మా గ్రామంలో గ్రామస్తులంతా రాజీవ్ గాంధీ గారికి తలగొరివి పట్టి ఊరేగింపుగా ఆయనకు కృతజ్ఞత చాటుకున్నారు. ఆయన మా ఇంటివాడని చెప్పి భావించినారు. ఆ గ్రామం ఆ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి గ్రామంలో సరే వివిధ పార్టీలు ఏమున్నప్పటికీ కూడా అందరం అల్టిమేట్గా కలిసి ఒకే నిర్ణయం పైన ఉంటారు కాబట్టి వాళ్ళు సో అట్లా చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా వాసాల మర్రిని కూడా పట్టించుకోమని చెప్పిండు. మీ వాసాల మర్రిని మా వాసాల మర్రిని అని కాదు, అది మన వాసాల మర్రి. ఇప్పుడు నేను ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామాలు నేను కానీ అటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు కానీ మేమందరం కూడా కలిసికట్టుగా ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. అయితే ఇదే వాసాల మర్రి గ్రామాన్ని కేసీఆర్ గారు దత్తత తీసుకోరు. కేసీఆర్ గారు దత్తత తీసుకున్న వాసాల మర్రిని ఒకసారి చూడండి. తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి ఏది సొంత గ్రామం మాదాపురం గ్రామాన్ని ఒకసారి చూడండి. దానికి దీనికి ఉన్నటువంటి తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఆకులాగా ఓపెన్ చేసి ఇక్కడ నిన్న మాదాపురం గ్రామానికి సంబంధించిన ఆల్ పార్టీ నాయకులు గ్రామస్తులంతా ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతోటి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గ్రామాన్ని ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నట్టుకుంది అని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం జరిగింది. నిన్న అక్కడికి పోయి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మరికొన్ని కార్యక్రమాల కోసం వాళ్ళు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులందరితో కూర్చున్నాం. అయితే విషయం ఏంటంటే చాలామంది నాయకులకు, రాజకీయ నాయకులకు సొంత ఊర్లో వ్యతిరేకత ఉంటుంది చాలామందికి. నేను ఊరికి పోతే అన్ని పార్టీల వాళ్ళు అన్ని పక్కకు పెట్టి ఎస్ ఇది మా ఊరు బిడ్డ వచ్చిండు, మా ఊరు కోసం పనిచేసేటోడు వచ్చిండు అని చెప్పి వాళ్ళందరి ఆప్యాయత ప్రేమ ఏదైతే ఉందో ఇక నిన్న స్కూల్ బిల్డింగ్స్ కూడా పరిశీలించి అదనపు స్కూల్ గదుల నిర్మాణం కోసం ఇదే మాధవరాయుడి ఇక్కడ స్వయంభూ అని చెప్పి లోపల వెలిసినటువంటి స్వామివారి దర్శనం కోసం నిన్న వెళ్ళడం జరిగింది. అక్కడికి అందరం కూడా సో ఇదే ఆ గుట్ట పైన అంటే కొద్దిగా ఫారెస్ట్ లాగా ఉంటుంది. దాంట్లో ఇక్కడికి వెళ్ళడానికి రోడ్డు నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాయం చేయడం జరిగింది ఆయన నిధుల నుంచి. అలాగే ఇది గ్రామస్తులందరి మధ్య చేసినటువంటి గ్రామస్తుల అందరి ఆమోదం మేరకు మా ఊర్లో పనులు చేసుకుంటాం. సో ఆ రకంగా
వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం. ఇగో ఈయననే బషీర్ తాత, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇక్కడ కూర్చున్నటువంటి బషీర్ తాత, ఆయన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయనకి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులకు సంబంధించినటువంటి జీవోలు అప్పగించి, తాత ఇగో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చిండు మీ అందరికీ అని చెప్పి అందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గ్రామానికి పైన మీ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్నందుకు. రైట్, ఇది అయితే దీని గురించే వాసాల మరి వాళ్ళు అడుగుతున్నటువంటిది అదే. మా గ్రామాన్ని కొద్దిగా పట్టించుకో అంటే కేసీఆర్ పట్టించుకుంటే కేసీఆర్ కళ్ళు పడ్డాయి అంటే బగ్గే. ఉన్న ఇండ్లు కూడా కొట్టిండా, ఉన్న ఇండ్లు కూడా కొట్టిండు, ఆకులాగా అల్లనేరడు వాళ్ళు ఇచ్చిండు, రకరకాల ఆగం చేసిండు ఆ వాసాల మరిని. సో వాసాల మరిని కూడా మళ్ళీ బాగు చేసుకుంటాం. వాసాల మరిని కూడా మళ్ళీ ఏది రూపురేఖలు మార్చుకుంటాం ఆలేరు నియోజకవర్గాన్ని అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మీది మాది అని కాదు, అది మన అందరిది. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు